చైర్మన్ ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షానికి దక్కే పీఏసీ చైర్మన్ పదవి ఈసారి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకే దక్కనుంది. వైసీపీకి సభలో సంఖ్యాబలం లేకపోవడంతో జనసేనకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు పేరు పవన్ సూచించగా ఆయన ఎన్నిక లాంఛనంగానే కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీలో పీఏసీ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లు స్వీకరించగా వైసీపీ నుంచి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మండలి నుంచి మరో 3 నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ఒక దశలో ఆనవాయితీ ప్రకారం ఆ పార్టీకే పీఏసీ ఇస్తారనే వాదన వినిపించింది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో వైసీపీకి పీఏసీ చైర్మన్ పదవి దాదాపు లేదనే తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు టీడీపీ తీసుకోవడంతో పీఏసీ చైర్మన్ పదవి జనసేనకు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. తొలుత మాజీ మంత్రి కొనతాల పేరు తెర మీదకు వచ్చిన స్పీకర్ అదే జిల్లా వారు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరు పవన్ సూచించారు. దీంతో పీఏసీ చైర్మన్గా రామాంజనేయులు ఎంపిక లాంఛనంగా మారింది. గతంలో టీడీపీ నుంచి పనిచేసిన రామాంజనేయులు తాజా ఎన్నికల్లో జనసేన నుంచి గెలుపొందారు.